సో ఇప్పుడే ల్యాప్టాప్ సబ్మిట్ చేసి వస్తున్నా. ల్యాప్టాప్, ఛార్జర్, మౌస్, బ్యాగ్ అయిపోయింది. బ్యాగ్లో ఉత్తదే ఉంది. ఉత్త బ్యాగ్ ఓకే. 4.5 years నాతో ఉంది ల్యాప్టాప్. థ్యాంక్స్ ల్యాప్టాప్, హెచ్పి ల్యాప్టాప్ దట్టు. వచ్చి కొద్దిసేపు కూర్చున్నా. ఇంకా బయటికి వెళ్తే ఐడి కార్డ్ ఇచ్చేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇంకెక్కడి నుంచి ఇక్కడ వెళ్ళిపోవడమే. ఫీలింగ్ ఎక్సైటెడ్. ఏదో తెలియని ఆనందం, ఎందుకనో తెలియట్లేదు. ఆనందం, బాధ అర్థం కావట్లేదు. బట్ ఓకే, ఇది ఒక కైండ్ ఆఫ్ కెఫే ఇలా ఉంటుంది. అక్కడ క్యాఫే, టీలు అన్నీ ఉంటాయి. ఇది నా పర్సనల్ బ్యాగ్. సో ఇది మనకే ఖాళీ. సో అక్కడ వెళ్ళగానే లాస్ట్ వర్కింగ్ డేనా అన్నారు. రికార్డ్ చేయడానికి కుదరలేదు, లేకపోతే సంహౌ ఐ రికార్డ్ కొంచెమైనా. లాస్ట్ వర్కింగ్ డేనా అన్నారు. అవునన్నా. ఐడి 119601 అని చెప్పేసాం. ఓకే, వెళ్ళిపోమన్నారు అంతే. పెద్ద ప్రాసెస్ లేదు. వెళ్ళా, ఐడి తర్వాత ఛార్జర్, అదే ల్యాప్టాప్ తర్వాత ఛార్జర్ వాళ్ళకి ఇచ్చాం. ఇంకంతే, అయిపోయింది. యా సరే, ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నాం కదా, ఇంకా బయటికి వెళ్ళిపోయాం. వన్ లాస్ట్ టైం అలాగా 20th బిల్డింగ్, ఈసీసీ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్ అలా తిరిగేసి వద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం ఆ నా బ్యాగ్లో ల్యాప్టాప్ లేని బరువు తెలుస్తుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. 4 సంవత్సరాల నుంచి మోసి సడన్గా ల్యాప్టాప్ లేకపోయేసరికి యా, ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ అండ్ ఆల్. FC3 అండ్ 20th బిల్డింగ్. ఈ బిల్డింగ్లో కూర్చున్నాం కానీ లోపల వీడియో తీసే ఛాన్స్ రాలే. చాలా బాగుంటుంది ఈ బిల్డింగ్ లోపల, కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. ఉన్న వాటిల్లో లేటెస్ట్ కట్టారు ఇది. సో యా, ఈసీసీ అండ్ ఇది 12th బిల్డింగ్ అనుకుంటా. ఇక్కడ నైట్ టైం చాలా బాగుంటుంది తెలుసా. మంచి ఫోటోలు తీసుకోవచ్చు. చాలామంది తెలీదు, బట్ ఇక్కడ చాలా బాగా వస్తాయి ఫోటోలు. 20th బిల్డింగ్. ఇప్పుడు అలా ఏసీసీ. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ తెలుసు లాస్ట్ వర్కింగ్ డే రోజు ఎలా ఉంటుందో. ఏదో ఫ్రీగా అలాగా ఆఫీస్కి వెళ్ళి జస్ట్ ల్యాప్టాప్ వాళ్ళకి ఇచ్చేసి రావడం అంతే. వర్క్ ఉండదు, పాడు ఉండదు. బేసిక్గా నోటీస్ పీరియడే బాగుంటుంది. అంటే మొత్తం నోటీస్ పీరియడ్ అంతా బాగుంటుంది. అందులో లాస్ట్ వర్కింగ్ డే ఇంకా ఈసీసీ అండ్ ఈసీసీ లాన్. ఇది ఇందా చూపించింది 12th బిల్డింగ్. ఇన్పోస్ట్లు మాత్రం ఎక్కడైనా కూర్చోవచ్చు. నువ్వు చెట్ల కింద ఎక్కడ కూర్చున్నా ఎవరేమనరు, హ్యాపీగా కూర్చోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అసలు చాలా కష్టం. లేకపోతే మేము ఒకనొక టైంలో ఎక్కడ కూర్చునే వాళ్ళు లంచ్ చేసి వచ్చి. దోస్ వర్ ద గుడ్ డేస్ కాదు, ఇన్ఫ్యాక్ట్ అప్పుడు బెంచ్లో ఉన్నాం బ్యాచ్. సో తినేం చేయాలో తెలియక క్యాంపస్ అంతా తిరిగేసి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చిల్ చేసేవాళ్ళం అన్నమాట. అంతే. సీ దిస్. అది ఇంకోటి 10th 11th, ఇది 12th 14th బిల్డింగ్ నెంబర్. మధ్యలోది ఈసీసీ లాంచ్ చెప్పాను కదా. ఇందులో మీకు అకామిడేషన్ ఇస్తారు. ఎవరైనా స్టార్టింగ్లో ఎన్పీకి వస్తే 1 వీక్ పాటు ఇందులో అకామిడేషన్ ఉంటుంది. ఇది ఈసీసీ బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్.
వాటర్ పట్టారు స్విమ్మింగ్ పూల్లో. నైస్. కానీ ఇప్పుడు దాకా ఎవరు స్విమ్ చేస్తుండగా నేను చూడలేదు. ఎండ గొడుగు క్రాస్ చేసి మరీ కొడుతుంది. మరి ఈ సమ్మర్ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి బాబోయ్. ఆఫీస్లో కూర్చున్నంతసేపు ప్రశాంతంగా ఉంటుంది, ఫ్యాన్లు ఏసీ అంతా. ఒక్కసారి ఆఫీస్ గేట్ బయటకు వచ్చామంటే ఫేస్ మీద అలాగ టచ్ అయితే వెళ్తుంది హాట్ ఎయిర్. ఆఫీసు రూమ్లో చల్లగా ఉంటాయి, ఇంకా ఈ రెండు దాటి బయటకు వచ్చామంటే సావే. ఇన్ఫోస్లో చెట్లని చాలా బాగా పట్టించుకుంటారు. గ్రీనరీ ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది. ఇన్ఫోస్ అంతా గ్రీనరీనే. కేరింగ్ మాత్రం చాలా బాగా చూసుకుంటారు. వాలీబాల్ కోర్ట్స్, ఇవేంటో ఎగ్జామ్ హాల్స్ అనుకుంటా. ఓకే, అచ్చా సర్టిఫికేషన్ హాల్స్, మీటింగ్ హాల్స్ ఇవే కదా. ఇప్పుడు దాకా చూసాం కానీ నోటీస్ చేయలేదు అంతే. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళడానికి ఉండదు, రైట్ సైడ్ వెళ్ళాలి. అదో నో ఎంప్లాయీస్ బియాండ్ దిస్ పాయింట్. ఇలా వెళ్తే సి అనదర్ వ్యూ. ఇది బాస్కెట్బాల్ కోర్ట్లు అక్కడ కనిపిస్తున్నాయా బాబా. ఫోటో షూట్లు కావాలనుకున్నాడు, కావాల్సిన అన్ని ప్లేస్లు ఉన్నాయి. కాకపోతే కెమెరా అలౌ చేయరనే కానీ ఐఫోన్ మంచిగా తీసుకునేటట్టు అయితే. గ్రౌండ్స్, బాస్కెట్బాల్ గ్రౌండ్ అవతల 2 షటిల్ చాలా బాగుంటాయి. మనం పెద్దగా ఆడలేదు కానీ ఆడుకునే వాళ్ళకి బెస్ట్. టెన్త్ బిల్డింగ్, 10th 11th. ఇది ఫుడ్ కోర్ట్ యాక్చువల్లీ, కానీ ఇక్కడ స్టాల్స్ ఏమి ఉండవు. అదే తినడానికి టేబుల్స్ ఉంటాయి. నువ్వు ఇంటి దగ్గర నుంచి బాక్స్ తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని తినచ్చు. కానీ ఇక్కడ కొనుక్కోవడానికి ఏముండవు. అన్నీ FC2 తర్వాత FC3లో ఉంటాయి. మొత్తం ఖాళీగా ఉంటుంది. ఇవి 517. ఇదొక కాఫీ షాప్, అదే టీ స్టాల్. అడవిలో ఉంటుంది, ఊరికి దూరంగా. ఆఫీస్ అంతా ఇటు నుంచి ఇటే ఉంటుంది. మొన్న మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు అయితే పాపం మమ్మల్ని నడవలేకపోయింది. మొత్తం పెద్ద క్యాంపస్ కదా, సో మిడిల్లో అలాగా ECC తర్వాత 20th బిల్డింగ్, ఇంకా అంతే. మధ్యలో క్యాంటీన్లకు వచ్చే ఆగాం, తిన్నాం కొంచెం. తిన్న తర్వాత ECCకి వెళ్ళాం, అక్కడికి వచ్చే కూర్చొని మళ్ళీ వెనక్కి వచ్చాం అన్నమాట. మా అమ్మ అంటుంది రోజు ఎంతోరం ఎగరి యాడ్ నడుస్తారా మీరు అనేసి అంటుంది. నీకు అలవాటే కదా తిరిగి తిరిగాం. ఓకే, ఒక రౌండ్ వేసా, బట్ అంత ఈజీ మర్చిపోం క్యాంపస్. ఎందుకంటే ఈ 2.5 years నుంచి తిరిగి అలవాటైపోయి ఉంటుంది కదా. అంత ఈజీ కాదు మర్చిపోతా. కాకపోతే వీ మిస్ ఇట్. ఇంత పెద్ద క్యాంపస్ అంతా చాలా మిస్ అవుతాం అంతే. బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. విడిగా
ఇలాంటి ఎక్స్పీరియన్స్ దొరకదు. కార్పొరేట్ అంటే ఏం కానీ అనుకున్నా అంతకుముందు ఏముంటుంది మామూలే కదా, ఎవరైనా ఎంప్లాయీసే కదా అని. కానీ కార్పొరేట్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ని ట్రీట్ చేసేది చాలా వేరే ఉంటుంది. నువ్వు ఎంత ఎర్న్ చేసినా, ఎంత ప్యాకేజ్ ఉన్నా, ఏ రోల్ ఉన్నా, నువ్వు ఫ్రెషర్ని ఒకేలా ట్రీట్ చేస్తారు, సీఈఓని ఒకేలా ట్రీట్ చేస్తారు. అంటే ఓకే, సీఈఓ అంటే మరీ అంత కాదు, ఒక మేనేజర్ అందరూ సో సేమ్గా ట్రీట్ చేస్తారు.